ఒక నానుడు ఉంది, మరి ముఖం బాగలేకపోతే అద్దం బలిగొట్టినట్టు. మీరు ప్రతి ఎన్నికల్లో ఓడిపోయి మీ యొక్క నేతృత్వంలో వరుసకంలో 3 సార్లు ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ ముందు నీ విధానాలు నచ్చక, నీ పనితీరు నచ్చక ప్రజలు తిరస్కరిస్తూ ఉంటే ఎన్నికల సంఘం మీద నెపం పెట్టి బుడ్డజల్లే ప్రక్రియ తప్పితే, కాబట్టి ముందు నీ ముఖానికి ఉన్నటువంటి ఆ యొక్క బుడ్డను తొలగించుకుంటే అద్దం అదే బాగా కనబడుతుంది. ఆ రకంగా ఇవాళ SIR మరి 2004, 2025 వరకు ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు. మరి ఈరోజు SIR జరుగుతున్నప్పుడు ఒక గందరగోళం సృష్టించడం, దానికి మళ్ళీ ఈవీఎంల వల్ల ఓడిపోయినామని చెప్పడం. అసలు ఈవీఎం తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ హయాంలో. అంటే ఈవీఎం ద్వారా 2004లో 10లో ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎం ద్వారా కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల సంఘం తప్పులేదు, ఈవీఎంలో తప్పులేదు.